హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మోక్షం అంటే ఏమిటి అనే దాన్ని చదివానమాట. దాన్ని ఎలా పొందాలి అనే దాని గురించి కూడా నేను చదివాను. నాకు నచ్చిందనమాట. మీతో షేర్ చేసుకోవాలనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. మోక్షం అంటే ఏమిటి, దాన్ని ఎలా పొందాలి, అసలు వీలుందా? మోక్షం అంటే బంధ విముక్తి. బంధ విముక్తి అంటే బాహ్యంగా ఉన్న జగత్తులోని అసత్య వస్తువుల మీద ఏ కోరిక లేకుండా జీవించడం. అసత్య వస్తువులు అంటే చీమ మొదలు బ్రహ్మాండం వరకు మనకి కనిపించే ఏదైనా అసత్య వస్తువులే. అంటే కొన్నాళ్ళు ఉండి గతించిపోవడం అసత్య వస్తువు అంటున్నాయి మన ఉపనిషత్తులు. వేదాలు, భగవద్గీత వంటి మన గ్రంథాలు. వీటిని అర్థం చేసుకోవడం ఎలా? 1వ తరగతి చదివే కుర్రాడికి డిగ్రీ పాఠాలు చెప్తే అర్థమవుతాయా? అలానే బాహ్య ప్రపంచంలో బంధాలు, బాధ్యతలు మోస్తూ వాటిలో లీనమై తాను శరీరంగా భావిస్తూ బంధాల, బాధ్యతల కోసం క్షణం తీరిక లేకుండా శ్రమిస్తూ వారిని పోషించడం కోసం తాను ఎందుకు వచ్చానో, తాను ఎవరో మరిచిపోయి అసలు ఆ ఊహే లేకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ దాన ధర్మాలు మరచి మంచి చెడు విచక్షణ కోల్పోయి దైవంపై నమ్మకం లేక దైవం చెప్పిన విషయాలు ఏ రోజూ ఆచరించకుండా ఎవరో గురువు, ఏదో దైవం నన్ను కాపాడుతారు అని వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కోరికల లంపటంలో చిక్కి శల్యమై తనువు చాలిస్తున్నారు 99.9999% మంది. మోక్షం కావాలంటే ముందు మానసిక శుద్ధి జరగాలి. బాహ్య ప్రపంచంలోని వస్తువులపై మమకారాన్ని వదలాలి. మనసు నిష్కల్మషమైన దానిగా చేయాలి. ప్రతి ఒక్కటి నేనే, నేను ఈ శరీరం కాదు, ఆ శక్తి స్వరూపం అని తెలుసుకుని ప్రయత్నం చేయాలి. నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళతాను, ఎందుకోసం ఇక్కడికి వచ్చాను అని తన్ను తాను ప్రశ్నించుకొని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను, నా ఇష్టానికి జీవిస్తాను, కానీ దేవుడు నాకు మోక్షం ఇవ్వాలి అంటే స్కూల్కి వెళ్ళకుండా రోడ్ల వెంట తిరిగి నేషనల్ ర్యాంక్ కొట్టాలి అన్నట్లుంటుంది. ఫలానా శ్లోకం చదివినప్పుడు ఫలం మోక్షం అని వస్తుంది. శ్లోకం చదివితే, భాగవతం చదివితే లేదా ఇంకో గ్రంథం ఏదో చదివితే 10 రోజుల్లో మోక్షం వస్తే యోగులు దశాబ్దాల పాటు సాధనలు ఎందుకు చేస్తారు? ఇది చదివితే ఆయా దేవతల వద్దకు వెళ్ళి పుణ్యఫలం ఏదైతే ఉందో అంతవరకు అక్కడ ఉండి ఫలం తీరిన వెంటనే భూమి మీద తల్లి గర్భంలోకి వచ్చి పడతారు. నేను విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్య శక్తి స్వరూపం అని తెలుసుకొని దాన్ని అనుభూతి చెందే వరకు ఇదే పరిస్థితి. కర్మకాలి తప్పుల మీద తప్పులు చేస్తూ పోతే మనిషి జన్మ నుండి వెనక్కి వెళ్ళి నువ్వు ఏ తప్పులైతే చేశావో ఆయా తప్పులు చేసే క్రిమి కీటక పశువుల యోనుల్లో జన్మిస్తాం. మళ్ళీ అక్కడ నుండి మానవ జన్మ వచ్చే వరకు ఎన్ని జన్మలు తీసుకుంటుందో తెలీదు. మోక్షం గురించి గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అంశం ఆత్మకి చావు లేదు. వినే ఉంటారు కదా. చావులేని ఆత్మకి మోక్షం ఎలాగంటే బంధ విముక్తి. ఇదొక్కటే మార్గం. ఇది ఎలా వస్తుందంటే మనస్సుని నిష్కల్మషం చేసినప్పుడు వస్తుంది. 1 నిష్కల్మషం చేసినప్పుడు వస్తుంది.
జీవకోటి దయ, సకల జీవరాశిలో తనని తాను దర్శించడం, క్షమ కలిగి ఉండటం, సాధుగుణం వంటి మంచి లక్షణాలు అలవరుచుకొని మృత్యువు వచ్చి ఎదురుగా ఉన్నప్పుడు కూడా ధైర్యంగా పద నేను సిద్ధంగా ఉన్నాను అనే ధైర్యం. ఇది సహజ గుణంగా మారిపోవాలి. సంసారం, వ్యాపారం, జీవకోటి సాంగత్యం ఇలా అన్నిటిలో ఉన్న దేన్ని మనసుకి అంటకుండా నేను శరీరం కాదు, విశ్వ చైతన్యాన్ని అనే స్పృహలో ఉండటమే మోక్షం. ఇది జీవన్ముక్త స్థితి. దీని అనంతరం మరణం. నేను విశ్వ చైతన్యాన్ని అని తెలిసి మరణం ఒక ఆట అని గ్రహించి మరణించిన తరువాత జన్మలు తీసుకోవటానికి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ విశ్వ చైతన్యం తాను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీరం పొందే అవకాశం వస్తుంది. ఇదే మోక్షం. అంతే తప్ప వెళ్ళి దైవంలో లీనమవ్వడం, జన్మరాహిత్యం పొందడం మోక్షం అనుకోకండి. సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమే పరమాత్మ. ఇక్కడ పుట్టుక చావు లేనేలేవు. రూపం తీసుకోవడం వదలడం మాత్రమే ఉంది. రూపానికి మాత్రమే నశింపు, శక్తికి కాదు. శక్తి కదలికల వల్లనే 84 లక్షల జీవరాశులు పుట్టుక మరణం జరుగుతుంది. దీనికి ఆది అంతం లేదు. చేయాల్సింది ఒక్కటే, నేను విశ్వ చైతన్య శక్తిని అని గ్రహించి అనుభూతి చెందితే జన్మలు తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. ఇదే మోక్షస్థితి. ఇలాంటి జన్మకి కర్మలు అంటాం. రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారు దీనికి పెద్ద ఉదాహరణ. వారిని అవతార పురుషులు అంటారు. దారి తప్పిన మానవాళికి దారి చూపడం కొరకు శక్తి రూపాన్ని తీసుకొని వచ్చి మార్గం చూపి వెళుతుంది. దీన్ని పట్టుకున్నవాడు తరిస్తాడు, పట్టుకొననివాడు అనేక రకాల యోనుల్లో పడి తిరుగుతూనే ఉంటాడు. ఇదేది నేను చెప్పింది కాదు, శాస్త్రాలు, ఋషులు, గ్రంథాలు పేర్కొంటున్నాయి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.